మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలం చెన్నంపల్లి గ్రామంలో 8 చికెన్ పాక్స్ వ్యాధిని కనుగొనడం జరిగిందని విద్యాధికారి శ్రీనాథ్ తెలియజేశారు. సందర్భంగా వైద్యాధికారి శ్రీనాథ్ మాట్లాడుతూ చెన్నంపల్లి గ్రామానికి సోమవారం జిల్లా నుంచి జిల్లా వైద్యాధికారి రోహిత్ ఎపిడెమియాలజిస్ట్ బృందం పర్యటించి వ్యాధికి కారణం వరిసల్ల జోస్టర్ వైరస్ అని కనుగొనడం జరిగిందన్నారు. ముఖ్యంగా వేసవికాలం ప్రారంభమయ్యే ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ వ్యాధి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని వ్యాప్తి వల్ల శరీరంపై ఎర్రటి దద్దులు రావడం, అవి క్రమంగా ద్రవంతో నిండిన పొక్కులుగా మారడం ప్రధాన లక్ష్యం. పొక్కులుగా రాకముందే జ్వరం, తలనొప్పి, ఆకలి లేకపోవడం, విపరీతమైన నీరసం ఏర్పడుతుంది. ఆటలమ్మ అనేది గాలి ద్వారా లేదా సోకిన వ్యక్తి ద్రవాలని తాకడం వల్ల వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఆటలమ్మ రాకుండా ఉండడానికి వరిసెల్ల వ్యాక్సిన్ తీసుకోవడం అత్యంత ప్రభావవంతమైన మార్గమని, పిల్లలకు 12-15 నెలల మొదటి డోసు 4-6 ఏళ్ల వయసులో బూస్టర్ డోసు వేయించుకోవాలని అన్నారు. ఒకవేళ వచ్చిన ఎడల పాత పద్ధతిలో వేపాకు కప్పడం వంటివి కాకుండా జ్వరం వస్తే వెంటనే PHCలో సంప్రదించాలని, ముఖ్యంగా గర్భిణులు, చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆటలమ్మ వచ్చినప్పుడు నోటిలో కూడా పొక్కులు వచ్చే అవకాశం ఉన్నందున మెత్తని ఆహారం, పండ్లు మరియు ద్రవ పదార్థాలు తీసుకోవాలన్నారు. చెన్నంపల్లిలో ఆటలమ్మ తగ్గే వరకు 3 రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరం 24/7 నిర్వహింపబడుతుందని, వైద్య శిబిరంలో ఇంటింటి సర్వేలో ఆశా, MLH, PS సూపర్వైజర్లు, వైద్యాధికారులు పాల్గొనడం జరుగుతుందన్నారు.